నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బాడీ షేమింగ్ అసెంబ్లీలో అంటే ఇన్ఫ్యాక్ట్ మండలిలో బొత్స సత్యనారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు పరస్పరం విమర్శలు, ఆరోపణలు అండ్ దూకుడు. అలాగే అసెంబ్లీకి వచ్చేప్పటికీ ఏడాది పట్టిందా నీకు ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి లోకేష్ గారికి అడిగేశారు వైసీపీ అధినేతని. అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి మరోపక్క ముఖ్యమంత్రి కూడా చెప్పారు. నిజమే, దమ్ము నిరూపించుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. ఎంతసేపు సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గానే రండి. వచ్చి అసెంబ్లీలో మీరేం సింహం ఏం చెప్తుందో వింటారు జనం. మీరు బయట ఎక్కడో మాట్లాడితే దానికి ఉండే ప్రామాణికత ఏంటి అని చెప్పి అడిగేవాళ్ళు లేకపోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీతిలో స్పందిస్తారో, మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ ఆ ప్రతిష్టకి ఇగోకి పోయి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అడుగు పెట్టనంటం వల్ల ఎంత విలువైన సమయాన్ని వైసీపీ కోల్పోతుందనేది మరి వైసీపీ అధిష్టానానికి అర్థమవుతున్నట్టుగా లేదు. ఎంతసేపు మొండితనంగా నేను రాను వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు అన్నారు. మళ్ళీ కొత్తగా వీళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా. వచ్చి మాట్లాడండి అని మీ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు. వచ్చి మాట్లాడితే పోలా. ఏడాది పట్టిందా అని ఒకవైపు లోకేష్ గారు, మరోవైపు నీకు దమ్ముందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంటే మీకేం అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు అంటున్నారు. సరే, ఈ అంశాలకు సంబంధించి అంటే సమావేశాలకు 4 రోజులే. అంశాలకు సంబంధించి మొదటి రోజే శాసనమండలిలో వైసీపీ దూకుడుగా వ్యవహరించడంతో వైసీపీ స్ట్రాటజీ ఏదో మారింది. బొత్స సత్యనారాయణ గారు చాలా గట్టిగా మాట్లాడారు. బట్ బాడీ షేమింగ్ అనేది 2 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అభ్యంతరకరం. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే మేడా విజయశేఖర్ రెడ్డి గారు. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్ కృష్ణాంజనేయులు గారు. బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, వారికి కూడా నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, మీతోనే మొదలెడదాం. ఎందుకంటే అసెంబ్లీని పూర్తి స్థాయిలో మీరు కవర్ చేస్తూ వచ్చారు, చాన్నాళ్ళుగా ఇప్పటికీ చేస్తున్నారు. మనం బొత్స సత్యనారాయణ గారి నుంచి ఈ తరహా వ్యాఖ్య ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. బొత్స సత్యనారాయణ గారు శాసనమండలిలో విపక్ష నేత. నేను ఒక విషయం ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు, గ్రేట్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెచ్చితే మనకి వచ్చి తెలుతాడు రావు. బాట బాగోవాలి. ఎవరు దత్తమో, ఎవడు అమ్మేతలో ఉన్నాడో, ఎవడు పరిపాలన చేస్తాడో, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్యార్థి చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష మీరు దాని మీద చర్చ జరగాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, జనరల్గా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు సాధ్యమైనంత వరకు ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. నేను అర్థమయ్యేటి మాట్లాడారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే అసెంబ్లీ సమావేశాలకి ఈసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో అని ప్రజలందరూ కూడా ఆలోచించారు. మళ్ళీ మేము అసెంబ్లీ సమావేశాలకైతే రావటం లేదు, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కొండ బద్దలు కొట్టాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది వాళ్ళకి హోదా కావాలని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా కాదు వాడు అడుగుతున్నారు, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అసెంబ్లీలో మాకు మాట్లాడితే మైక్ కావాలి అని ఈ విధంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలి, లేదా తెలుగుదేశం ఇవ్వాలి, ఇలా మాట్లాడి అసెంబ్లీకి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఒక ప్రజాస్వామ్యంలో
ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటిది, అదేవిధంగా ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి వేదిక శాసనసభ, శాసన మండలి. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోగొట్టుకున్నది. ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఈ రోజున హోదా లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది. ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీలో ఎవరున్నారు? ఇంకా వీళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. వాళ్ళకే ప్రతిపక్ష పార్టీ కింద 11 సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అసెంబ్లీకి రావాల్సింది, ప్రజా సమస్యల మీద చర్చించాల్సింది. ఇప్పుడు ఒక అవకాశం కూడా ఉంది కదా, డిఎస్సికి సంబంధించినటువంటి దాని మీద ఉద్యమం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దాని మీద మా ప్రభుత్వం డిఫెన్స్లో ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అదునుగా తీసుకొని అసెంబ్లీకి వచ్చి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల మీద, తప్పుల మీద, పొరపాట్ల మీద, కుంభకోణాల మీద, ఈ నియామకాల్లో జరిగినటువంటి అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉండుంటే వాళ్ళకి పైచేయి సాధించడానికి అవకాశం ఉండేది కదా. ఒకవేళ మాట్లాడినివ్వలేదు అని అంటే డిఎస్సిలో మేము ఇవన్నీ విషయాలు బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి అందుకని మమ్మల్ని మాట్లాడినివ్వలేదు అని చెప్పొచ్చు, మా గొంతు నొక్కారని చెప్పొచ్చు, తర్వాత ఎగ్గొట్టడానికన్నా ఒక అవకాశం దొరికేది. ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక అవకాశాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి రావడానికి పూర్తి స్థాయిలో భయపడుతున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చేటువంటి ధైర్యం ఇక నాకు తెలిసి అయితే ఇక 2029 ఎన్నికల వరకు కూడా అప్పుడప్పుడే ఉన్న ఊరిక హాజరు కోసం అలా వచ్చి ఇలా వెళ్తారేమో తప్ప అది టెక్నికల్ గా ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదు. ఇంతకన్నా పెద్ద అవకాశం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు. అయితే మరి ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు కూడా అనుకున్నటువంటి అంశం, శాసన మండలిలో అయినా బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో గట్టిగా డిఎస్సి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారు, ఇక శాసన మండలిలో ప్రశ్నిస్తారు, డిఎస్సి అక్రమాల మీద సమాధానం కావాలి అని. ఈ విధంగా అనివార్యంగా శాసన మండలిలో వెళ్ళి నారా లోకేష్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అని అందరూ అనుకున్నారు. తీరా వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది. అచ్చెన్నాయుడు ఏం చేశాడు? చాలా తెలివిగా, ఎమోషనల్ గా బొత్స సత్యనారాయణని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేశావు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు దేనికి పనికిరానటువంటి వాడివి అనేటువంటి విధంగా అతని మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు కూడా బాడీ షేమింగ్ చేసుకున్నారు, ఇద్దరు పదాల ఉపయోగం అనేటువంటిది, ఇద్దరు కూడా తప్పుడు పదాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు. అది ఎమోషనల్ గా అచ్చెన్నాయుడు ఉపయోగించినటువంటి ఆ పదాల వల్ల ఏమైంది, బొత్స సత్యనారాయణ ఎమోషన్కు గురయ్యాడు. ఎమోషన్కు గురైనటువంటి బొత్స సత్యనారాయణ తిరిగి ఎద్దులాగా ఉన్నావు నువ్వు అనేటువంటి విధంగా ఈయన దద్దమ్మ అన్నందుకు నువ్వు ఎద్దులాగా ఉన్నావు, నువ్వు కూడా దద్దమ్మ అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ పక్కా ప్రణాళికతో బొత్స సత్యనారాయణని అచ్చెన్నాయుడు దద్దమ్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించి రెచ్చగొట్టి ఎమోషనల్ గా అతన్ని మళ్ళీ రియాక్ట్ అయ్యేటువంటి విధంగా చేయటం ద్వారా మళ్ళీ బొత్స సత్యనారాయణ ఆటోమేటిక్ గా వాళ్ళ ట్రాప్ లో పడ్డాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి దద్దమ్మ అనేటువంటి మాటకే మళ్ళీ నువ్వు కూడా దద్దమ్మవే, నువ్వు ఎద్దులాగా పెరిగావని అతను బాడీ షేమింగ్ చేసి ఇవన్నీ మాట్లాడాడు. అంటే దీని ద్వారా ఏమైంది, ఇప్పుడు మండలిలో ఇద్దరు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇద్దరు కూడా బాడీ షేమింగ్ చేసుకున్నారు. ఆయన ఏమో దద్దమ్మ అన్నాడు బొత్స సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ ఏమో మళ్ళీ అచ్చెన్నాయుడిని దద్దమ్మ అన్నాడు, నువ్వు ఎద్దులాగా ఉన్నావు అన్నాడు. ఈ విషయాల మీద చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, ఎమోషనల్ గా వాళ్ళని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి బొత్స సత్యనారాయణ డైవర్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ, అచ్చెన్నాయుడు సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉండి కూడా మండలిలో కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అసెంబ్లీకి వచ్చినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా నారా లోకేష్ సమాధానం చెప్పలేదు, నోరు మెదపలేదు. ఏమంటున్నాడు, సవాలు విసురుతున్నాడు, రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని, ఆయన రమ్మనండి, ఏంటి రమ్మని నేను సమాధానం చెప్తాను, చర్చ